Dear friends, ప్రియమైన స్నేహితులారా, I want you to turn to 1 Kings మొదటి రాజుల గ్రంథం చూద్దాం. and the 19th chapter. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము. From the 19th verse. So he departed 19వ thence వచనము నుండి and found Elijah the ఏలియా son of అచ్చటి నుండి పోయిన Shaphat, తర్వాత who was plowing with 12 yoke of oxen before him. And ఏలియా అచ్చటి he నుండి పోయిన with the తర్వాత 12. అతనికి షాపాతు కుమారుడైన And ఎలీషా కనబడిన. Elijah passed by him and cast his mantle upon him. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా And he left the oxen and ran after Elijah అతని ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తిపోయాను. and said, Let me, I pray thee, kiss my father and my mother, and then I will follow you. నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించేదని చెప్పాను. And he said unto him, అతడు Go back again, for what have I done to you? పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పాను. Now you know that our congregation consists of a lot of young people. సహజంగా మన సంఘాల్లో ఎక్కువ మంది యవనస్తులు ఉంటారని మీ అందరికీ తెలుసు. That which catches the eye is what allures and attracts young people. కంటికి ఆకర్షణీయంగా కనబడేది అనేక మంది యవనస్తుల్ని ఆకర్షిస్తుంది, వారిని ఆ రీతిగా లాలన చేస్తుంది. I wonder how many pulpits would accept Elijah with his kind of clothing. ఏలే లాంటి దుస్తులు ధరించిన వారిని ఎంతమంది తమ బలిపీఠల మీద అంగీకరిస్తారో నాకైతే తెలియదు. They would have said, You don't have the appropriate dress for our place or clothing for our place. మా బలిపీఠం మీద ప్రసంగించడానికి మీకు సరైన వస్త్రం లేవండి అని చెప్తారు. But కానీ we see this rich farmer, Elijah, ఈ ధనిక రైతైన ఎలీషా, and when Elijah passed by ఏలియా ఆ దారిని వెళ్ళడం చూసినప్పుడు and cast his mantle upon him, ఏలియా తన దుప్పటిని ఎలీషా మీద వేసినప్పుడు what did he do? ఎలీషా ఏమి చేశాడు? You know, plowing is a day-long occupation. అరక దున్నడం అనేటువంటిది రోజంతా చేసేటువంటి ఒక పని. And furrow after furrow, with what patience you have got to do that. ఉదాహరణ తర్వాత ఒకటి అనేకమైన సార్లు దున్నుతూ ఉండాలి. And the patience of a farmer is spoken of in the Bible. రైతు యొక్క ఓపిక గురించి బైబిల్ గ్రంథంలో కూడా మనం చదువుతున్నాము. Now, while he was at the job, ఎలీషా అరక దున్నుతున్న సమయంలో Elijah passing by, ఏలియా అక్కడికి రావడం చూస్తున్నాం. because the Lord had told him that he must appoint and ordain Elijah in his room. తన స్థానంలో ఎలీషా నియమించి తనకు అభిషేకం చేయమని దేవుడే ఏలియాకు సెలవిచ్చాడు. And Elijah the son of Shaphat షాపాతు కుమారుడు ఎలీషాను అభిషేకించుము, shalt thou anoint to be prophet in your room. నీ స్థానంలో అతనిని ప్రవక్తగా అభిషేకించుము అని దేవుడే ఆజ్ఞాపించాడు. When I see man after man అనేక మంది నేను గమనించినప్పుడు living godly life భక్తి కలిగిన జీవితాన్ని జీవించిన వారు and then departing this world, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత and everybody of course misses the person, ప్రతి ఒక్కరూ భక్తి కలిగిన వ్యక్తులను ఎంతగానో కోల్పోతారు. and no one of the same metal arising in his room. అదే రకపు మెట్టులో ఎవరూ లేకపోవటం నేను చూశాను. When you see that happening, అటువంటి విషయాలు నేను చూసినప్పుడు it is a very depressing sight. అది ఎంతో వేదనకరమైనటువంటి పరిస్థితి. So we speak of the great preachers of the past. గతంలో గొప్ప బోధకులు ఉండేవారండి అని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం.
Now, my dear friends, వినండి ప్రియ స్నేహితులారా, the Spirit of God and the works of God are not past even. దేవుని ఆత్మ క్రియలు అవి ఆగిపోలేదు. Today's events, నేటికి కూడా అవి ఉన్నాయి. today's victory, నేటి విజయాలు, today's revival, నేటి ఉద్యమం గురించి మనం మాట్లాడాలి. today's sacrifice. నేటి త్యాగాల గురించి మాట్లాడాలి. My dear friends, ప్రియ స్నేహితులారా, our God is the God of today, మన దేవుడు ఈ దినపు దేవుడు, not just of yesterday or tomorrow. ఏదో నిన్నటి దేవుడు లేకపోతే రేపటి దేవుడు మాత్రమే కాదు. The